వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రగమయ్యతో కలిసి సోమవారం సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధిపై సత్తుపల్లి పట్టణంలోని ఎంఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2 సంవత్సరాల నుంచి పసుపుపూడి పంచాయతీ కార్యదర్శిగా మరియు భైరవపట్నం ఇన్ఛార్జిగా 2007 సంవత్సరం వరకు తన సేవలు అందిస్తూ మన ధనుకొండ వారు పసలపూడి ప్రజల పాలిటి పసిడికొండ అయ్యారు. ఈ క్షణమే నా జీవితం అంటూ తోటి ఉద్యోగులని బావా, మామ, బాబాయ్, అన్న, తమ్ముడు అంటూ అందరి హృదయాలలో డివిడిగా నిలిచిపోయి 2014 నవంబర్ నుంచి నందిగామలంక నొచ్చిమిలి క్లస్టర్ విఆర్ఓగా గునికిలి పెరికేగూడెం ఇన్ఛార్జిగా పనిచేస్తూ ప్రజలకు కావలసిన పనులు చేస్తూ తన తోటి ఉద్యోగస్తులతో ఆనందంగా గడుపుతూ ఎల్లప్పుడూ నేను డివిడి గారు అంటా ఉండేవారంట, ఎల్లప్పుడూ నేను ఏ క్షణానికి ఆ క్షణం జీవిస్తూ ఉంటానని, అందుకే ఇంత చురుకుగా ఉంటానని చెబుతూ 2022 వరకు జూన్ వరకు సేవలు అందించారు. మనసుని ఎప్పుడు ఖాళీగా ఉంచకుండా దాన్ని ఏదో పనిలో పెడుతూ ఉండాలని, మనసు ఒక పనిముట్టు లాంటిదని దానిని సరైన పద్ధతిలో ఉపయోగించుకొని సక్రమమైన మార్గంలో పెట్టాలని తన జూనియర్లకు సలహాలు ఇస్తూ ఎల్లప్పుడూ నిత్య నూతన పెళ్లి కొడుకులా ఉండేవారు. ఎల్లప్పుడూ డివిడి గారు అయ్యా ఉండేవారు. ఇక మన డివిడి గారు తాను చేసిన సేవలకు గాను ఆగస్టు 15, 2023 సంవత్సరంలో ఉత్తమ విఆర్ఓగా ప్రశంసాపత్రం ఏలూరు కలెక్టర్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. అదేవిధంగా ఉత్తమ బిఎల్ఓగా కృష్ణా జిల్లా కలెక్టర్ వారిచే ప్రశంసలు అందుకుని 4 దశల తన సేవా తత్పరతను వ్యాపింపజేశారు. ఇక మన దత్తాత్రేయుడి ఉద్యోగ జీవిత చివరి మజిలి 2022 జూన్లో లింగాల విఆర్ఓగా ప్రారంభమైంది. మన శరీరం దైవం నిర్మించిన దేవాలయం అంటూ మనం చేసే ప్రతి పనిని ఒక దైవ కార్యులా భావించాలంటూ, ఒక యజ్ఞంలా చేయాలంటూ గ్రామ ప్రజల అవసరాలను తీర్చుతూ మన డివిడి గారు తిన్నా పడుకున్నా నడిచినా ఏ పనిలో ఉన్నా, ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి తాను చేయవలసిన పనిని నేను దైవం చేతిలో ఉన్న పరికరాన్ని అనే భావనతో చేస్తూ తన ఉద్యోగాన్ని ఈ రోజున అంటే 29 ఫిబ్రవరి 2024 సంవత్సరం వరకు విఆర్ఓగా పనిచేసి లింగాల గ్రామ ప్రజలకు వరప్రసాదంగా మారిన మన దత్తాత్రేయుడు ఈ రోజున సచ్చిదానందంతో తన ఉద్యోగ విధుల నుంచి విరమణ చేస్తున్నారు. మన దనుకొండ విశ్వనాథ దత్తాత్రేయ వరప్రసాద్ గారు ఆయన శేష జీవితాన్ని అష్టైశ్వర్య ఆరోగ్యాలతో గడపాలని ఆ సచ్చిదానంద స్వరూపుడు దత్తాత్రేయుడిని మనసారా కోరుకుంటూ అందిస్తున్న ప్రశంసా పత్రం రచయిత దివ్యల వెంకట నరసయ్య, టీచర్ కైకిలూరు. వారికి గ్రామ రెవెన్యూ అధికారులు మండవల్లి మండలం ఏలూరు జిల్లా వారు అందించవలసిందిగా కోరుచున్నాం. సార్ ఓకే, మా అందరి తరపున మా తహసీల్దార్ వారు అందిస్తారు డివిడి వరప్రసాద్ గారికి. బాబు మీరు దయచేసి ఒకవేళ బయట ఉంటే రండి, విఆర్ఓస్ కూడా తహసీల్దార్ గారి చేతుల మీదుగా మనందరం ఇద్దాం. ప్లీజ్ రండి. వచ్చే దిశగా కమిటీని నిర్ణయించి కమిటీ సూచనల మేరకు ఏవైతే ఈ రాష్ట్రంలో గడిచిన 6-8 నెలల నుంచి 2,45,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద పరిష్కరించాలనే చిత్తశుద్ధితో కమిటీని వేసి కమిటీ ఇచ్చిన సూచనల్లో మంచి సూచనల ప్రకారం ఇండియాకి మీ దగ్గర వివరాలు ఫుల్ ప్లేజ్లో మీకు టీం ఉందా, స్టాఫ్ ఉందా అడిగిన ఉద్దేశం ఎక్కడైతే ఏ సెక్టర్లోనైతే తక్కువ ఉన్నారో TSPSC ద్వారా
స్టాఫ్ ని పెళ్లి చేసుకుంటది. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఏవైతే ఉన్నాయో గడిచిన 75 రోజుల్లోనే ఈ రోజు ఇచ్చే వాటితో కలిపి సుమారుగా 25,200 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ రోజు వాటితో కలిపి మెగా డిఎస్సిని కూడా ప్రకటించాం. 11,062 ఉద్యోగాలు. ఇందాక ఏదైతే డిఓ గారు మిగతా వాళ్ళు ఎక్కడైతే షార్ట్ ఫాల్ ఉన్నాయన్నారో ఈ ఎన్నికల కోడ్ అయ్యే లోపే మెగా డిఎస్సి ద్వారా 11,062 ఉద్యోగాలను కూడా నింపబోతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మంత్రులమంతా ఎంతైతే శ్రద్ధ అధికారులైన మీరందరూ గత అలవాట్లని మానుకొని గత పద్ధతుల్ని మానుకొని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధరణి విషయంలో కూడా ఆనాడు ధరణిని బంగాళాఖాతం అందరు ప్రజలందరూ కూడా మార్పు రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుందన్న నమ్మకంతో మమ్మల్ని అందరినీ గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకి దోహదం చేశారు. అందుకే అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అది మీరు కోరుకున్నట్టే మన గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు కానీ మన మంత్రివర్గ సభ్యులందరూ కూడా అందరి సహకారంతో మేము ఏదైతే హామీ ఇచ్చామో 4 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. అతి త్వరలో మిగతా కూడా అమలు చేస్తాము. అలాగే మన జిల్లాకి మనకి 3 మంత్రులు ఉన్నారు. వారు 3 మరి మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతున్నాను, ముందు సత్తుపల్లి నియోజకవర్గానికి కొంచెం ప్రాధాన్యత ఇచ్చి మా సమస్యలు పట్టించుకొని మరి సత్తుపల్లిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో మీ సహకారం ఎల్లవేళలా మాకు అండదండల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఎలాగైతే పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆలోచించి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మీరు పనితీరు మెరుగుపరుచుకొని మరి ప్రజలందరికీ కూడా మేమే ఎలాగైతే తప్పించి చేయాలని మేము చేస్తున్నామో మీరు కూడా మాకు కూడా సహకరించండి, ప్రజలకు సహకరించండి. కానీ ఏదైనా మీకు సమస్యలు ఎదురైతే మా దృష్టికి తీసుకొస్తే మా వంతు సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే మాకు వచ్చేతో దేనికైతే ప్రాధాన్యత ఉందో వాటికే నిధులు వెచ్చిస్తూ వస్తున్నాము. ఈ విషయంలో మాకు అత్యధిక నిధులు మంజూరు చేయిస్తున్నందుకు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బట్టి విక్రమార్క గారికి, అలాగే రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సభ ముగిస్తుంది. గత ప్రభుత్వంలో జరిగినాయి కానీ గడిచిన ఈ 80-82 రోజుల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో ఆశించిన మేరకు పనిగా ఉండాలని ఏ ఇందిరమ్మ రాజ్యంలో చేసిన వాగ్దానాలు అందుతాయని నమ్మి ఈ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత కూడా గత పోకడతో ఉండొద్దని ప్రజలకి ఉద్దేశం. దాని మీద డీటెయిల్ గా ఒకసారి డిస్కస్ చేయడం కోసమే ఈరోజు ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశాం. సెక్రటరీ మిత్రులకు ఒకటే చెప్తున్నాను, ప్రతి బిగినింగ్ నుంచి ఈ నియోజకవర్గంలో ప్రజలకు చాలా అసౌకర్యం ఉన్నప్పటికీ వాళ్ళు పెద్ద మనసుతో ఏదైతే యాక్సెప్ట్ చేశారో ఆ యాక్సెప్టెన్స్ ని ఇది గ్రాంటెడ్ కింద ప్రతిదీ మీరు బుల్డోజ్ చేసుకుంటా పోతే వాళ్ళు ఉపయోగించేది ఉండదు. దాన్ని సెక్రటరీ అధికారులు కూడా గమనించి నష్టపోయిన దగ్గర వారిని ఆదుకోవాల్సిన అవసరం మనకుంది. రెవెన్యూ సెక్టార్లో కానీ మిగతా సెక్టార్లో కానీ అవినీతిని పూర్తిగా మీరు తుడిచేయాల్సిన అవసరం ఉంది. ఆ పాత రోజులు మీరు మర్చిపోయి ఇది ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నాము అనే విషయాన్ని కూడా మీరు గ్రహించాలి. అతి కొద్ది రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని కూడా ఇవ్వబోతున్నాం. చెల్లెం అడిగినట్లు తప్పకుండా నా పుట్టిన నియోజకవర్గం ఇది. ఇళ్ల విషయంలో ఈ నియోజకవర్గానికి పెద్దపీట తప్పకుండా వేయటం కూడా జరుగుతుందని కూడా చెప్తున్నారు. అంతేకాదు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన